అందరికీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలండి కొత్త సంవత్సరంలో. అలాగే సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ సంవత్సరము చాలా హ్యాపీగా ఉండాలండి. పేరులోనే ఉంది కదండి శుభకృత నామం. ఈ సంవత్సరం అంతా అందరికీ శుభాలే జరుగుతాయండి. అలాగే నేను తెల్లవారుజామున లేచి ఇలాగా నా పూజ మందిరాన్ని ఇలాగ డెకరేషన్ చేసుకొని పండు నైవేద్యం సమర్పించి ఇలాగ పూజ చేసుకున్నానండి. ఇలాగా నేను అమ్మవారిని కలశానికి ఇలా పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. కామాక్షి దీపాలండి. కామాక్షి దీపం ఇంట్లో వెలిగించుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అలాగే మనకి సంపదకు కూడా ఎలాంటి లోటు ఉండదండి. అలాగే నేను గణేశుని కూడా ఇలాగ పూజ చేసుకున్నాను. దేవుని పటాలన్నిటికీ ఇలాగా చామంతి పూలు, గులాబీ పూలతో పూలు సమర్పించుకొని పూజ చేసుకున్నానండి. అలాగే అరిటాకులతో ఇలాగ డెకరేషన్ చేసుకున్నాను. ఉగాది అనగానే మనకు కొత్త సంవత్సరం కదండి. అలాగే దేవుని పటాలకు కూడా పూలు పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. పండ్లు కూడా సమర్పించుకొని పూజ చేసుకున్నానండి ఫస్ట్. నెక్స్ట్ తర్వాత నేను నైవేద్యం చేసుకొని పూజ చేసుకుంటాను. అలాగే నేను గడప పూజ కూడా చేసుకున్నానండి. నెక్స్ట్ తులసి చెట్టుని కూడా చూపిస్తాను. ఇప్పుడు మా ఎంట్రన్స్ చూపిస్తారండి. ఇలాగ నేను గడపలకి పసుపు రాసేసుకొని బియ్యం పిండితో ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను తెల్లవారుజామున లేచి డెకరేషన్ చేసుకున్నానండి. ఇలాగ ముగ్గులు వేసుకున్నాను. అలాగే నేను తులసి కోటను కూడా ఇలాగా పూజ చేసుకున్నాను. తులసి కోట దగ్గర ఇలాగా ముగ్గు పెట్టేసుకున్నాను. బయటికి వెళ్ళానండి. ఇలాగా ఇండోర్ చెట్టు తెచ్చుకున్నాను. చాలా బాగుంది కదండి. అలాగే ఇలాగా మనీ ప్లాంట్ ఏదైనా గ్లాస్ బౌల్లో వేసుకొని మనం ఇలాగ మనీ ప్లాంట్ పెట్టేసుకుంటే ఇంట్లో మనకి డబ్బుకు లోటు ఉండదండి. మనీ ప్లాంట్ పెరిగే కొద్దీ మనకి బాగా కలిసి వస్తుందండి ఇంట్లో. అలాగే నెక్స్ట్ ఇలాగా అక్షయ పాత్రలో నేను ఎప్పుడూ ఇలాగా పూలు వేసుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడు దేవునికి నైవేద్యం చేసుకుందాం రండి. అలాగే స్టవ్ను కూడా ఇలాగా ముగ్గులు పెట్టేసుకున్నాను. బియ్యం పిండితో ఇలాగా ముగ్గులు పెట్టేసుకున్నానండి. ఉగాది పచ్చడి రెడీ చేసుకుందాం. ఉగాది పచ్చడికి నేను ఇంత సైజు చింతపండుని తీసుకున్నానండి. ఇలాగా వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ పాటు నానిపోవాలి. చింతపండు నానే లోపల వేప పువ్వు రెడీ చేసుకుందాం.
ఈ కొంచెం 20 రూపీస్ అండి. వేప పువ్వు కూడా ఎంత పెరిగిపోయిందో చూడండి రేటు. పువ్వు అంతా ఇలాగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ చింతపండు నానిపోయింది. ఇప్పుడు రసం తీసుకుంటున్నాను. ఇలాగా చింతపండులో మొత్తం రసం అంతా తీసుకున్నాక ఈ పిప్పి మొత్తం పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వేప పువ్వు వేస్తున్నాను. నెక్స్ట్ మామిడి ముక్కలు వేస్తున్నాను. నెక్స్ట్ బెల్లం వేస్తున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసాను. అలాగే కొంచెం కారం ఇలా వేసుకొని ఒకసారి స్పూన్తో ఇలాగ మిక్స్ చేసేసుకొని ఉగాది పచ్చడి మనకు రెడీ అయిపోయిందండి. స్పెషల్గా మనకి కొత్త సంవత్సరము ఉగాది రోజునే ఈ పచ్చడి చేసుకుంటాం. ఎందుకంటే మన జీవితం కూడా షడ్రుచులతో కలిసి ఉంటుంది. అలా చేదు, వగరు, పులుపు, తీపి, కారం కలిసి ఉంటుందండి మన జీవితం కూడా. అందుకే ఉగాది చట్నీ లాగా మన జీవితం కూడా ఉంటుంది. కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఫస్ట్ నేను ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నాను. కావాలంటే మీరు ఇందులోకి అరటిపండును కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెడుతున్నాను. వీడికి పెట్టేసాను కదండి ఉగాది చట్నీ. ఇప్పుడు నేను కూడా తింటాను. సూపర్గా ఉందండి. మామిడికాయ పుల్లగా ఉందండి. ఫస్ట్ నైవేద్యంగా పూర్ణం కూరలు చేసుకుందామండి. దీనికోసము 1 కప్పు డబుల్ హార్ట్స్ మినపగుండ్లు తీసుకున్నాను. అలాగే ఏ కప్పుతో అయితే మనం మినప్పాలు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు రైస్ వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకొని బాగా వాష్ చేసుకొని 6 నుండి 8 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలాగా నేను నైటే నానబెట్టేసుకున్నాను. ఇలాగా పూర్ణం రెడీ చేసుకోవడానికి శనగపప్పు అదే కప్పుతో 1 కప్పు శనగపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకోవాలండి. ఇలాగా వాష్ చేసుకున్నాను. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేస్తున్నాను.
ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ మూతలు పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని కుక్ చేసుకున్నాం. ఈ లోపల మనము ఇవి ఒకసారి మినపగుళ్ళు బియ్యం అనేసి 2 కలిపేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలాగ నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. మినపగుళ్ళు అలాగే బియ్యం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలాగా పిండి మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను. పిండి అనేది మనకు దోశ బ్యాటర్ లాగా ఉండకూడదండి, ఇలాగా ఉండాలి. అలాగే నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూను సోడా పొడి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అదే మీరు గ్రైండర్లో కనుక పిండిని గ్రైండ్ చేసుకుంటే సోడా పొడి అవసరం లేదండి. మనకి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటేనే సోడా పొడి వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఈ పిండిని మొత్తం ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచేసుకుందాం. 4 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విజిల్ అంతా మనకి ఆవిరిపోవాలి. నెక్స్ట్ పులిహోరకి రెడీ చేసుకుందాం. నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నానండి. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఈ కప్పుతో తీసుకున్నాను. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని వాష్ చేసుకుంటున్నాను. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. పులిహోరకి కొంచెం మెత్తగా ఉండకూడదండి, అన్నం అనేది పలుకులుగా ఉండాలి. 2 వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక 1/2 అవర్ పాటు బియ్యం అనేది మనకు నానిపోవాలి. శనగబ్యాళ్ళు ఇలాగా ఉడికిపోయాయండి. ఆవిరిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను. ఇలాగా బ్యాళ్ళు మొత్తం మనకు ఉడికిపోయినాయి. చేత్తో పట్టుకుంటే ఇలాగా ఉండాలి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని మొత్తం అంతా వెనిపేసుకుంటున్నాను. ఇది చల్లగైనాక కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను అలా చేయట్లేదు, పప్పు గుత్తితోనే అనేస్తున్నాను. ఇలాగా పప్పు గుత్తితోనే నాకు మెత్తగా అయిపోయింది. ఇలాగా పప్పు గుత్తితో మొత్తం మెత్తగా అనేసుకున్నాను. నెక్స్ట్ బెల్లం రెడీ చేసుకుందాం. పప్పు 1 కప్పు తీసుకున్నా కదండి. ఈ కప్పుతో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం అంతా కరిగించేసుకుందాము. ఏదైనా బెల్లంలో డస్ట్ ఉంటే వడగట్టేసుకుంటే వెళ్ళిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించేసుకుందాం. బెల్లము ఇలాగా కరుగుతుందండి. మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ అలాగా బెల్లం కరిగిపోతే చాలు. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. వడగట్టేసుకుందాం. ఇలాగా బెల్లం మొత్తాన్ని రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలాగా రెడీ చేసి పెట్టేసుకున్న శనగపప్పుని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లంని ఇందులో వేసేయాలి. నేను స్వీట్ ఎక్కువగా తినండి, మీరు స్వీట్ సరిపోకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు బెల్లంని.
ఇలాగ మిక్స్ చేసేసుకొని దగ్గరికి పడేంత వరకు కలుపుకోవాలి. పప్పు ఎక్కువగా మెత్తగా అవసరం లేదండి, కొంచెం పలుకులుగా ఉన్న టేస్టీగా ఉంటుంది పూర్ణం బూరెలు. ఇది అనేది మనకి కొంచెం దగ్గర పడాలి. ఇది కొంచెం బాగా దగ్గర అవ్వాలండి. ఇది దగ్గర అయ్యే లోపల పరమాన్నంకి రెడీ చేసుకుందాం. నేను ఈ చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నాను, అలాగే ఈ చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పరమాన్నం. వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకుందాం. పరమాన్నం నేను పాలతో చేసుకుంటున్నానండి, వాటర్ యాడ్ చేయట్లేదు. ఇది 1/2 లీటర్ పాలండి, ఇందులోకి యాడ్ చేసుకున్నాను. అలాగే ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచేసుకుందాం. అరకు కూడా రెడీ చేసుకుంటున్నాను. రైస్ కుక్కర్లో పెట్టేశానండి, అలాగా ఆన్ చేసుకున్నాను. పూర్ణం మొత్తం మనకి గట్టి పడిపోయిందండి. ఇలాగా అడుగంటుతున్నప్పుడు 1 టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను. ఇలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలాగా ఉంటే చాలండి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లగా అవ్వాలి. ఇది పూర్తిగా చల్లగా అయ్యే లోపల పరమాన్నంకి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా మనకి బియ్యం పెసరపప్పు మొత్తం నానిపోయిందండి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. అన్నం రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లలు చేసుకుంటున్నాను. చూడండి ఇలాగా పొడి పొడిగా ఉంది. పులిహోరకు ఈ విధంగా ఉండాలి. పరమాన్నంలోకి బెల్లంని కరగబెట్టుకుందామండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను కదా నేను రైసు పెసరపప్పు, ఈ గ్లాస్తో 2 గ్లాసుల బెల్లంని తీసుకుంటున్నాను. రెండు గ్లాసుల బెల్లంని తీసుకున్నాను. 1 గ్లాసు వాటర్ని వేసుకొని బెల్లం అంతా కరిగించేసుకుందాం. బెల్లం ఇలాగా కరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వడగట్టేసుకుందాం. బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నా ఇలాగా స్ట్రైనర్లోనే ఆగిపోతుంటాయి. పరమాన్నంలోకి బెల్లం పాకం రెడీ అయిపోయిందండి. అరకు రెడీ చేసుకుంటున్నాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను.
పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కొంచెం వేగిపోవాలి. పరిమాణం ఇలాగా ఉడికిపోతుందండి. ఇంకా కొంచెం ఉడకాలి. పల్లీలు కొంచెం వేగాలి. పల్లీలు వేగిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేస్తున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. చీలికలుగా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చిని. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిర్చి వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. వన్ టేబుల్ స్పూను సాల్ట్, అలాగే ఇందులోకి నేను ఇలాగా ముందు రోజే చింతపండు అంతా గుజ్జు తీసేసుకొని ఇందులోకి పసుపు సాల్ట్ వేసుకొని దగ్గర పడేలాగా ఇలాగ చేసుకొని గాజు బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. లాస్ట్గా కొంచెం పచ్చి మామిడికాయ తురుము వేస్తున్నాను. అందుకే చింతపండు గుజ్జు కొంచెమే వేసాను, ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహోర కలిపేసుకుందాం. పులిహోర కలిపేసుకున్నాను అండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మిక్స్ చేస్తున్నాను. నేనైతే సాల్ట్ సరిపోయింది అనుకుంటున్నానండి, ఎందుకంటే చింతపండు గుజ్జులో కూడా సాల్ట్ ఉంది. నేను ఏది కూడా టేస్ట్ చేయలేదు, ఎందుకంటే దేవునికి నైవేద్యం పెట్టేది కదండి, నేను తినలేదండి. ఇలాగా మనకి పులిహోర రెడీ అయిపోయింది. ఇలాచీని గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా ఇలాచీ ఒక మిక్సీ జార్లో తీసుకొని 1 టేబుల్ స్పూను షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. తక్కువగా ఉంటే ఇలాచీ నలగదు కదండి. ఇలాగా ఇలాచీని వేసుకొని 1 టేబుల్ స్పూను షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా వస్తుంది. నేను కొంచెం పలుకులుగానే పట్టేసుకున్నాను అండి. నెక్స్ట్ మనకి పరిమాణం రెడీ అయిపోయింది.
చూడండి ఇలాగా ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం యాలకుల పౌడర్ వేస్తున్నాను. ఇలాగ మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్న బెల్లం పాకంని ఇందులోకి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి, లేకుంటే విరిగిపోతుంది. పరమాన్నం చక్కెరతో కూడా చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. అలాగే బెల్లం మనకి ఐరన్ కూడా ఉంటుంది, మంచి బలం. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూను గీ వేస్తున్నాను. గీ కొంచెం హీట్ అవ్వాలి. జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు కొంచెం వేగిపోవాలి. జీడిపప్పు లైట్గా కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇందులోకి ఇలాచి కిస్మిస్ వేస్తున్నాను. సారీ అండి, పొరపాటైంది. కిస్మిస్ కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగ మొత్తం పరమాన్నంలోకి వేసేస్తున్నాను. ఇలాగ మిక్స్ చేసుకుంటే దేవునికి నైవేద్యం రెడీ అయిపోయింది. పరమాన్నం పక్కకు పెట్టేసుకుందాం. మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తుందండి. ఆలు ఫ్రై రెడీ చేసుకుందాం. ఇలాగా నేను 3 ఆలు తీసుకున్నాను, హాఫ్ కట్ చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టేసుకుందాం. పూర్ణం బూరలు రెడీ చేసుకుందాము. పూర్ణం మనకు బాగా చల్లగా అయిపోయింది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూను ఇలాచీ వేసాను. ఇదంతా ఇలాగ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 1 అవర్ పాటు ఇలాగా పిండి మొత్తము బాగా పక్కన ఉంది కదండి. సోడా పొడి వేసే లోపల కొంచెం ఎక్కువైపోయింది పిండి. ఇలా మనకి పిండి మొత్తం ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా మనం పూర్ణాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలాగ రౌండ్ చేసుకోవాలి. ఇలాగ రౌండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
చిన్న చిన్న ఉండలే తీసేసుకోండి. ఇలాగా అన్నిటినీ రెడీ చేసుకుంటున్నాను. ఇలాగా రౌండ్గా ఉంటలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం డీప్ ఫ్రైకి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టేసుకున్న పూర్ణంని ఇలాగా పిండిలో డిప్ చేసుకొని ఇలాగ వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అలాగే అన్నిటినీ వేసుకుంటున్నాను. పూర్ణం బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్లేమ్ ఫుల్ పెట్టేసేయకూడదు. వేసినమ్మటే తిప్పేయకూడదండి, కొంచెం ఉన్నాక తిప్పేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా కాల్చేసుకోవాలి. ఇలాగా బూరెలు వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ దద్దోజనం రెడీ చేసుకుందామండి. ఫస్ట్ పులిహోరకి అన్నం ప్రిపేర్ చేసుకున్నా కదా, అందులోనే కొంచెం తీసుకున్నాను. ఇలాగా గ్లాస్తో మొత్తము అన్నాన్ని నలిపేసుకోవాలి. చిన్నపిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ దద్దోజనం ఇలా చేసి పెట్టండి. ఇలాగా అన్నాన్ని స్మూత్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్ తగ్గ సాల్ట్ వేస్తున్నాను. ఇంకొంచెం పాలను యాడ్ చేసుకుందాం. దద్దోజనంలో పెరుగు తక్కువగా ఉండాలండి, పాలు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టేసుకుందాం.
స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం వాటర్ ఉన్నాయండి, వాటర్ పోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసాను. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చి వేసాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం మిరియాలు వేస్తున్నాను. మిరియాలు వేస్తే మనకి గుళ్ళో ప్రసాదం తిన్నట్టు ఉంటుందండి దద్దోజనం. మిరియాలు కొంచెం వేగిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేస్తున్నాను. నెక్స్ట్ ఈ పోపు అంతటా తీసుకొని దద్దోజనంలో వేసుకుంటున్నాను. ఇలాగా మిక్స్ చేసేసుకుంటే గుళ్ళో ప్రసాదం తిన్నట్టు ఉంటుందండి. ఆలు ఫ్రై చేసుకుందాము. ఆలు ఇలాగా ఉడికిపోయాయండి. దీని మొత్తము ఆలుకున్న పీల్ తీసేసి సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఆలుని ఇలాగా సన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ కొంచెం కారం తక్కువగా ఉన్నాయండి, అందుకే నేను 5 తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇందులోకి తాలింపు గింజలు వేస్తున్నాను. తాలింపు గింజలు వేగిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఆనియన్ వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం వేగిపోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను. ఆనియన్ కొంచెం వేగాలి, అప్పుడే మనకి ఆలు టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటా వేస్తున్నాను. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు టమాటాని కుక్ చేసుకుంటాం.
టమాటా మగ్గిపోయిందండి. ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న ఆలు వేస్తున్నాను. నేను సాల్ట్ వేయలేదండి. ఫస్ట్ నేను పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసాను. అదే సాల్ట్ సరిపోతుంది. ఇలాగ వేసాక ఆలు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి మనకి ఆలు ఫ్రై. ఇలాగా దేవుడికి నైవేద్యం పెడుతున్నానండి. నైవేద్యం సమర్పయామి. టెంకాయ కొడుతున్నానండి. నారికేళం సమర్పయామి. దేవునికి ధూపం వేస్తున్నాను. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय. धूपं दीपं नैवेद्यं समर्पयामि. తులసి అమ్మవారి దగ్గర కూడా ఇలాగా దీపం పెట్టేసుకున్నాను. ఇలాగ నేను ఉగాదిని సెలబ్రేషన్ చేసుకున్నానండి. మరొకసారి మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఆ దేవుని కృప మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.